మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగిన 4వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్ విజయం ఖాయమనుకున్న ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతం చేసింది. 143 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకొని డ్రా చేసుకోగలిగింది. 4వ రోజు గిల్ 103 పరుగులు, అలాగే రాహుల్ 90 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా డ్రా పై ఆశలు పెంచుకుంది. ఇక వీరిద్దరు అవుట్ అయిన జడేజా 107 పరుగులు, సుందర్ 101 పరుగులతో ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి మ్యాచ్ ను డ్రాగా ముగించారు. తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగుల వెనకబడి ఉన్న టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 425 పరుగుల వద్ద 5వ రోజు ముగిసింది. 5వ రోజు శుభమన్ గిల్ తో పాటు జడేజా, సుందర్ సెంచరీల మోత మోగించడం విశేషం. 5 రోజుల ఆటలో ఫలితం తేలకపోవడంతో చివర్లో మ్యాచ్ ని డ్రాగా ముగించారు. ఇక 4వ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 358 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 669 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. మొత్తానికి కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ గెలవడం అటుంచితే డ్రా కోసం పోరాడిన తీరు అమోఘమనే చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే ఓడిపోయే మ్యాచ్ ని డ్రాతో ముగించడం కూడా విజయం లాంటిదే. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు పోరాడిన తీరు ఇంగ్లాండ్ పై పైచేయి సాధించినట్టే. ఇక ఈ మ్యాచ్ లో సుందర్ తొలిసారి టెస్టు క్రికెట్ లో సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇక చివరి టెస్టు జూలై 31న ఓవెల్లో జరుగుతుంది.